ఎంతకంటే ఎక్కువ పెరగవండి నైజీరియా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. సుకన్యాస్ కిచెన్లో ఈరోజు నేను మీకోసం సొరకాయ దప్పలం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ సొరకాయలు చూడండి, ఆ సొరకాయలు చూసారా ఎలా ఉందో. ఇవి చేదు కూడా ఉంటాయండి, చూసుకొని వండాలన్నమాట. చాలా చేదు వస్తాయి అన్నమాట. మనకి ఇండియాలో అయితే బీరకాయలు చేదుగా ఉంటాయి, కానీ ఇక్కడ సొరకాయలు కూడా చేదు అనిపిస్తాయి. అయితే వాటిని టేస్ట్ చూసి మనం చేదు ఉందో లేదో చూసి అప్పుడు చేసుకోవాలండి. ఓకే అండి, దీని ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను సొరకాయ దప్పలం ఎలా చేయాలో ఈ సమ్మర్ టైం పులుసులు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైల కంటే. అందుకని ఈ సొరకాయ దప్పలం చేస్తున్నానండి. ఓకే అండి. చూసారు కదండి, పీల్ తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం నానబెట్టుకోవాలి. సొరకాయ చిన్నదే కదండి, కొంచెం చింతపండు పడుతుంది మనకి. దీన్ని మనం ఇట్లా ఇంత ముక్కలు కట్ చేసుకోవాలండి. ముందు ఫస్ట్ చేదు ఉందో లేదో చూసుకోవాలండి. మంచిగానే ఉందండి. ఇక్కడ చేదు ఉంటాయి అన్నమాట ఈ సొరకాయలు. ఇంతంత ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి సొరకాయ దప్పలానికి. చూసారు కదండి, ఇంతకంటే సైజు పెరగవండి, ఇక్కడ ఇదే సైజులో ఉంటాయి అన్నమాట. సమ్మర్ టైము ఇట్లా పులుసులాగా చేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ కడిగి శుభ్రంగా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక ఆనియన్ కట్ చేశాను, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకోవాలండి, సుమారుగా 3 స్పూన్స్. ఆయిల్ వేసుకోవాలి. నేను సుమారుగా వేస్తానండి, ఎప్పుడు రోజు వేస్తాను కాబట్టి నాకు మీరు వేసుకోండి స్పూన్తో. ఆయిల్ హీట్ ఎక్కిందండి, దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత మిరపకాయలు వేసుకుందాం, ఎండుమిరపకాయలు. అంటే తాలింపు దినుసులు కావాలంటే వేసుకోవచ్చండి. నాకు అంత ఇంట్రెస్ట్, ఈ పులుసులో అంత ఇంట్రెస్ట్ ఉండదండి. కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ అండి. దీంట్లోనే మనం ఉల్లిపాయలు వేస్తాం. పచ్చిమిర్చి, దీంట్లోనే కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవటానికి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అలా ఉన్నప్పుడే మనం ఈ సొరకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు అవి కూడా మనకి మగ్గిపోతాయి, ఉల్లిపాయలు కూడా.
ఇదంతా కూడా మంచిగా మనం ఈ ఉల్లిపాయలు దీంట్లో పాటే మరీ అంతగా ఫ్రై అవ్వవసరం లేదండి, దీంట్లో పాటే మగ్గిపోతాయి అన్నమాట. 5 minutes మనం మూత పెట్టి మగ్గిద్దామండి. చూడండి కుక్ అయిపోయిందన్నమాట. ఇది లేత సొరకాయలు దొరుకుతాయి కదండి, చూసారు కదా మీరు, చిన్న చిన్న సొరకాయలు ఉంటాయి అన్నమాట. ఇంకా అంతకంటే పెద్దవు. దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందు ఎందుకే లేదంటే ఇవి కుక్ అవ్వాలి కదండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలకు సరిపడినంత. మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసానండి. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసాను. ఈ మొత్తం కూడా మనం కలిపేసుకోవాలి. మంచిగా ఇవన్నీ కూడా ముక్కలకి పట్టించేసి కలిపేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు చూపించాను కదండి చింతపండు పులుసు, ఇదంతా కూడా మనం మంచిగా పీసులు లేకుండా మనం ఈ రసాన్ని దాంట్లో పోసుకోవాలండి. ఎంత కూడా దాంట్లో పోసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. చింతపండు పులుసు మనకి ఎంత ఉందో అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది కదండి, ఒక 5 minutesలో మనకి కుక్ అయిపోతుంది. పులుపు ఎంత ఉందో చూసుకొని మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. దీన్ని మనం మూత పెట్టేద్దామండి. ఒక 5 minutes అలా ఉడకనిద్దాము. లాస్ట్లో బెల్లం యాడ్ చేద్దాం. ఇదిగోండి ఇట్లాగా కుక్ అయ్యేటప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి. దీంట్లో మనకి సరిపడినంత బెల్లం వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. నేనైతే కొంచెమే వేసానండి. కొంతమంది కొంచెం బాగా తీపిగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు. చూసుకొని వేసుకోండి బెల్లం, మరీ తీయగా కాకుండా. కొంచెం వేసుకోవచ్చండి బెల్లం. ఇదిగోండి ఇందాక నేను కొంచెం వేసాను కదా, కొంచెం బెల్లం యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా చూసాను, సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకోండి. తీయగా బెల్లం పుల్లగా టేస్ట్ బాగుంటుందండి. సమ్మర్ టైము చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ దప్పలం. దీంట్లో అయిపోయిందండి, కుక్ అయిపోయింది, చూసారు కదండి. గ్రేవీగా పులుసు అండి. దీన్ని మనం పప్పులో వేసుకొని తింటే బాగుంటుందండి, ముద్దపప్పు పెట్టుకొని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.